నా పేరు గోగన ఆశేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7వ నెల జరుగుతుంది. ఈ ఒక 7వ నెలలో మరి కూటమి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దివ్యాంగుల విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని ఉన్నాడు. ఏమిటి అంటే ఈ నిర్ణయం, దివ్యాంగులకు ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నాయని చెప్పి మరి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ఉన్నారు. దాని మీద రేపు 6వ తారీఖు నాడు, జనవరి 6వ తారీఖు నాడు మరి వెరిఫికేషన్ కలెక్టర్లతో మరి డిఆర్డి ఏదైతే మెక్మా వాళ్ళు మరి ఆఫీసర్స్ అందరితో కూడా వెరిఫికేషన్ చేపిస్తూ ఉన్నారు. ఆ ఒక్క వెరిఫికేషన్లో మరి దివ్యాంగులైన వాళ్ళు, మోగా చెవుడి, మెంటలీ హ్యాండిక్యాప్డ్, శారీరక దివ్యాంగులు అందరికి కూడా మరి కొంతమందికి గతంలో వారి సర్టిఫికెట్లు లేవు అని చెప్పి అర్హులైన దివ్యాంగులకు పెన్షన్లు తీసివేయొద్దని చెప్పి మరి కలెక్టర్ గారికి మరి అదేవిధంగా వారి యొక్క సిబ్బందికి తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అర్హులైన దివ్యాంగుల విషయంలో వారి యొక్క సర్టిఫికెట్లు కానీ లేకపోతే వారిని అర్హులై ఉంటే వాళ్ళ పెన్షన్ కంటిన్యూ చేస్తూ వారికి మళ్ళీ సర్టిఫికెట్ ఇప్పించి వారికి మంచి చేయవలసిందిగా, అదేవిధంగా మరి మా ఒక దివ్యాంగుల్లో భాగమైన మెంటలీ హ్యాండిక్యాప్డ్, మోగా చెముడు మరి దివ్యాంగులు అయిన వాళ్ళు, మంచానే ఉన్నవారు, మరి కింద వీల్ చైర్స్లో ఉన్నవారికి కూడా 10,000, 15,000 రూపాయలు కూడా పెన్షన్ విషయంలో మరి ఆలోచన చేయాలని చెప్పి మరి ఎవరైతే దివ్యాంగులు రాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి వెరిఫికేషన్ చేసి వారి యొక్క పెన్షన్ మరి కంటిన్యూ చేయవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని లోకేష్ బాబు గారికి తెలియజేస్తూ మరి రాష్ట్రంలో పనిచేస్తున్న జిల్లా కలెక్టర్లు, ఐఏఎస్ అందరినీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను. నా ఒక్క దివ్యాంగుల జాతిని మరి ఎవరైతే అర్హులైన దివ్యాంగులు అందరినీ కూడా న్యాయం చేయండి. అర్హులు కాని దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి వారందరిని అరికట్టి మా ఒక్క దివ్యాంగులకి న్యాయం చేయవలసిందిగా మరి కోరుతూ ఉన్నాం.